ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తమిళ సినీ కార్మికులకు కొత్త ఇళ్ల నిర్మాణానికి ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకుంది. చెన్నై సమీపంలోని పాయనూరులో 100 ఎకరాల భూమిని తమిళనాడు ప్రభుత్వం కేవలం కార్మికుల కోసమే కేటాయించింది. తొలి దశలో 1000 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం కానుంది. సినీ కార్మికుల సంక్షేమానికి తమ వంతు సాయం అందించాల్సిందిగా పలువురు ప్రముఖులను కోరగా నటుడు విజయ్ సేతుపతి 1,30,00,000 విరాళం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఇక ఈ సహాయంతో 50 కుటుంబాలకు గృహ నిర్మాణంలో ఊరట లభించబోతోంది. విజయ్ సేతుపతి సేవలను గుర్తుగా ఈ ప్రాజెక్టులో నిర్మించే 6 టవర్స్లో ఒకదానికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించారు. తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా సినీ కార్మికుల కోసం కొత్తగా ఇళ్లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. చెన్నై పక్కనే ఉన్న పాయనూరులో వారి కోసమే తమిళనాడు ప్రభుత్వం 100 ఎకరాల భూమిని జారీ చేసిందంటూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ దర్శకులు ఆర్కే సెల్వమణి తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో 3 ఏళ్లలోగా భూమి ఇచ్చి ఇళ్లు కట్టించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, పరిపాలన మారిపోవడం తదితర కారణాలతో నివాసాలు నిర్మించుకోలేకపోయారు. నా నేతృత్వంలో ఈ పెప్సీ ఏర్పాటైన తర్వాత అపార్ట్మెంట్స్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఆ భూమిని మళ్లీ నివాసాలకు వినియోగించాలని కోరారు. అధికారులు, మంత్రులు అందరినీ సంప్రదించిన తర్వాత ఇళ్లు నిర్మించుకునేందుకు ఉత్తర్వులు వచ్చాయి. నిరాశ్రయులైన మన కార్మికుల కోసం తొలి దశలో 1000 ఇళ్లు నిర్మించనున్నామన్నారు. గృహ నిర్మాణానికి డబ్బు కావాలి. ఇల్లు కావాల్సిన వారు కనీసం 2.5 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ డబ్బు కూడా చెల్లించలేని కార్మికుల కోసం మేము చాలా మంది ప్రముఖులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే నటుడు విజయ్ సేతుపతి 1,30,00,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఇక ఈ డబ్బు సుమారుగా 50 కుటుంబాలకు ఉపయోగం కానుంది. ఆయన సాయం ఎప్పటికీ మరచిపోలేమని తెలిపారు. అందుకే ఈ భూమిలో నిర్మించబోతున్న 6 టవర్స్లో ఒకదానికి విజయ్ సేతుపతి పేరు పెట్టబోతున్నామని చెప్పారు. తమిళ పరిశ్రమలో డబ్బున్న సెలబ్రిటీస్ అందరూ కూడా పేద కార్మికుల కోసం చేతనైనంత సాయం చేయాలి అంటూ కోరారు. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా విషయానికొస్తే కాలీవుడ్లో 23 విభాగాలకు చెందిన దాదాపుగా 30,000 మంది సభ్యులతో ఈ సంస్థ కొనసాగుతోంది. తమిళ నటీనటుల సంక్షేమం కోసం ఈ సంస్థ పాటుపడుతోంది. దీని ఏర్పాట్లో దర్శకులు ఆర్కే సెల్వమణిదే కీలక పాత్ర కావడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.